మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-4 వచనం. ఇంగ్లీష్ లో తర్వాత తెలుగులో చదువుదాము. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 verses 3 and 4, తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Blessed are they that mourn, for they shall be comforted. 5వ వచనం కూడా blessed are the meek, for they shall inherit the earth. చదువుతారు తెలుగులో? మరి పోయిన బైబిల్ స్టడీలో మనము చూసింది ఏంటి అంటే, 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభు వారు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు సంఘము మరి 1000 ఏళ్ల పరిపాలనలో పాల్పొందుతుంది. ఏది బాబు ఇది ఇది ఎలా జరుగుతుంది? దేవుని అచ్చా, టీవీ మీద రాదేమో కదా అది. ఓకే, అయితే ఇది బెస్ట్. పైన గాడ్స్ థ్రోన్, దేవుని సింహాసనం ఉంది, ఆయన సార్వభౌముడు. అక్కడి నుండి ఆయన రాజ్యం వెళ్తాడు. ఇప్పుడు కూడా ఆయన రాజ్యం వెళ్తాడు. అయితే ఉన్న పరిస్థితుల్లో ఈ కాలంలో ఎలాగుంది అంటే, దేవుడు సార్వభౌముడు అయినప్పటికీ మరి మధ్యాకాశంలో సాతానుడు తర్వాత దుష్ట శక్తులు అన్ని కూడా పరిపాలన చేస్తుంది. సో దాని కింద భూమి మీద మనం ఉన్నాం. అంటే భూమి మీద ఉన్న వారిని సాతానుడు తన రాజ్యాధికారముతోటి, దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో భూమిని రాజ్యం వెళ్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఈ ఉన్న పరిస్థితుల్లో దేవుని యొక్క రాజ్యమునకు సంబంధించిన ఏమంటారు రాజ్యాంగము దేవుడు యేసు ప్రభు బోధించాడు. ఆ రాజ్యాంగము ఒకవేళ మన జీవితాలలో ఉంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సాతాను తర్వాత ఏమైనా కర్ర లాంటిది ఉందా? ఇది మధ్యాకాశంలో సాతానుడు తర్వాత దురాత్మలు అన్ని కలిసి ఇక్కడ అధికారం చలాయిస్తుంది. వినిపించడం లేదా? మరి వినిపిస్తుంది కానీ స్లోగా వినిపిస్తుందండి. మీ స్వరం మాత్రం చాలా బాగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు వినిపిస్తుంది. ఇదేంటి బాబు, ఇది లోకం అన్నమాట, అట్లా ఉంటది. సరే, దేవుడు అక్కడ మరి పరలోక ఏ జీవిని సమీపించారనే తేజస్సులో తన మహిమా సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యం వెళ్తున్నాడు. ఆయన ఆకాశము భూమి కింద ఉండే సమస్తమును ఆయన రాజ్యం వెళ్తాడు. ఆయన అధికారం కింద ఉంది. కానీ మధ్యాకాశంలో సాతానుడు వాని యొక్క శక్తులు అన్ని కలిసి మధ్యాకాశంలో తిష్ట వేసుకొని భూమి మీద ఉన్న యావత్తును వీళ్ళు పరిపాలిస్తున్నారు. సో రాజ్యము వీళ్ళది. ఎవరిది రాజ్యము? సాతానుది రాజ్యం. ఈ సాతాను రాజ్యంలో ఉన్న భూమిలో నుండి యేసు ప్రభు వారి విమోచన కార్యమునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది ఎవరైతే రక్షింపబడినారో వారు కూడా భూమి మీదే ఉన్నారు. సో ఇప్పుడు వారి మీద సాతాను కూడా పరిపాలన చేస్తున్నాడు. కానీ అట్ ది సేమ్ టైం
యేసు ప్రభు వారు వారి జీవితాలలోకి వచ్చాడు కాబట్టి యేసు ప్రభు వారు ఆ పాత పరిపాలనను తొలగించి తన యొక్క పరిపాలన మన జీవితాల్లో జరిగిస్తున్నాడు, విశ్వాసులందరి జీవితాల్లో. ఒక దినము యేసు ప్రభు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ సాతానుడు వాని యొక్క శక్తులందరినీ అక్కడి నుండి తోసి కింద పడేస్తాడు. వాళ్ళు ఇక్కడ ఇట్లా కిందికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ స్థలం ఖాళీ అవుతుంది. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మధ్యాకాశంలో చనిపోయిన విశ్వాసులు ప్లస్ బ్రతికి ఉన్న విశ్వాసులు మధ్యాకాశంలో యేసు ప్రభువుని కలుసుకుంటారు. కలుసుకొని ఇక్కడ ఇది ఖాళీ అయిపోతుంది కదా, ఇంకా అప్పుడు ఏమైపోతుందంటే ఈ ఖాళీ స్థలమును వీళ్ళు ఆక్యుపై చేస్తారు, అంటే మీరు ఆక్యుపై చేస్తారు. సో పైన దేవుని సింహాసనము, ఇప్పుడు ఇంతకు ముందు సాతానుడు వాని అనుచరులు ఉన్నారు, ఇప్పుడు సంగమ సిద్ధపడబడిన విశ్వాసులు, యోగ్యులైన విశ్వాసులు వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ నుండి వీళ్ళు ఏ విధంగా భూమిని రాజ్యం వెళ్ళినారో ఇంతకు ముందు యేసు ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలనలో తాను పరిపాలించేటప్పుడు యేసు ప్రభుతో పాటు సంఘము కూడా భూమిని ఏలుతుంది, రాజ్యం వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ వీడు ఉన్నాడు, సాతానుడు, వాని శక్తులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే భూమి మీద ఏమి ఉదాహరణ ఇద్దాము, ఎవరికో రేపుతారు, అరే హంగర్ స్ట్రైక్ చేయాలరా, రోడ్లన్నీ బ్లాక్ చేయండి అని. అర్థమైందా? సో వీళ్ళు ఇక్కడ చేస్తారు. సో చేసేది మనుషులైనప్పటికీ వారి చేయనిచ్చే శక్తులు ఎవరివి? వీళ్ళు. అదేవిధంగా సంఘము ఇక్కడ రాజ్యం వెళ్ళినప్పుడు తోటి భూమి మీద అంతా నీతి సంబంధమైన ఆలోచనలు ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి రాజ్యం వెళ్తారు. అందుకే 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద ఎలాంటి ఏడుపు ఉండదు, పాపము ఉండదు. జంతువులతో అంటే సింహము చిన్నపిల్లవాడు కలిసి ఒక చోట ఆడుకుంటారు. భూమి అంతా సస్యశ్యామలంగా ఉంటది, వర్షాలన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడంతా మాక్సిమం ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? 60, 80 అంటే 80 to 90, 100 అనుకోండి. ఇవాళ మాక్సిమం రికార్డ్ మొన్న వచ్చి 126, అది కూడా ఇక్కడ కాదు. సో భారతదేశంలో మా అంటే ఒక 100 అనుకుందాం. సో 100 సంవత్సరాలు. ఇప్పుడు ఆయుష్ 100 సంవత్సరాలు అయితే ఈ పరిపాలనలో 1000 ఏళ్ల పరిపాలనలో ఆయుష్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే పాపం ఉండదు కాబట్టి ఆయుష్ ఇంకా పెంచబడుతుంది. కాకపోతే మరణం అనేది ఉండనే ఉంటుంది. మరణం అనేది తీసివేయబడే వరకు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతానుతో పాటు మరణమును ప్రభువు ఈ భూమి మీద నుండి సంపూర్ణంగా తీసివేయబడిన తర్వాత అప్పుడు నూతన ఆకాశము, నూతన భూమి, మరణము అనేటివి ఏవి కూడా ఉండవు. అప్పుడు జీవితము కొనసాగుతూనే ఉంటుంది. మనుషులు పుడతానే ఉంటారు, పెరుగుతానే ఉంటారు, జనాభా పెరుగుతానే ఉంటది. అది ఒక ప్రశ్న రావచ్చు, మరి భూమి సరిపోదు కదా అని. అందుకే దేవుడు అనేకమైన గ్రహాలను సృష్టి, మెనీ ప్లానెట్స్ హావ్ బీన్ క్రియేటెడ్. అవన్నిటిని కూడా మానవులు స్వతంత్రించుకుంటారు. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినాం కదా, చంద్రుని మీదకి పోతున్నాము, మార్స్ మీదకి పోతున్నాము. అర్థమైందా? సో ఇవన్నీ కూడా రాబో ఆ యుగానికి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. అప్పుడు ఈ దుష్ట శక్తులు ఇవన్నీ కూడా 1000 ఏళ్ల ఇక్కడ బాటమ్లెస్ పిట్ అంటే ఒక లోతైనటువంటి బిలంలోకి సాతానుడు పడివేయబడతాడు 1000 ఏళ్ల వరకు. 1000 ఏళ్ల తర్వాత వాడు విడిపించబడి కొన్ని దినాలు మళ్ళీ వదులుతాడు దేవుడు చూద్దామని. ఎందుకంటే ఇక్కడంతా కూడా అంత బాగానే ఉంటారు కదా, అంత మంచిగా ఉన్నప్పుడు మనకు ఎవరు జ్ఞాపకం రారు. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ అంతా బాగుంది కదా. సో కొన్ని దినాల కోసం వీడిని వదులుతాడు. వదిలితే వీడు వచ్చి మళ్ళీ తన కుయుక్తులు ప్రయత్నం చేస్తాడు. అబద్ధాలు, మోసాలు, కుయుక్తులు. చాలా మంది దానికి లొంగిపోతారు. సో అట్టివారు, సాతాను దూతలు, సాతానుడు, వీళ్ళందరూ కూడా
ధవల సింహాసనం తీర్పు తర్వాత అందరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఇది 2 tier గవర్నమెంట్ అని ఎందుకు చెప్తానంటే, ఏది బాబా చెప్పి ఇంతకు ఎందుకు చెప్పామంటే, మనం లాస్ట్ టైం చూసినాం ప్రేరేపణలు 2 రకాలు. ఆత్మ ఒకవేళ ప్రాణం ద్వారా ప్రేరేపించబడితే, అంటే సోల్ అనేది స్పిరిట్ ని మోటివేట్ చేస్తే ఏమైపోతుంది, శరీరము ఏమైపోతుంది, ఆత్మను ప్రేరేపించడం మొదలు పెడుతుంది. తద్వారా మనిషి తను ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. రక్షింపబడినాడు కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. చదువు విషయంలో, వివాహ విషయంలో, ఉద్యోగం విషయంలో, జీవన విధానం విషయంలో జీవుడు చెప్తాడు, అరే ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఆ విధంగా అన్నాడు. సో దానికి లోపడతాడు విశ్వాసి. తద్వారా ఏమైపోతుంది అంటే అతడు ఒక శరీర సంబంధిగానే ఉంటాడు. కానీ ప్రాణము ఆత్మ ద్వారా ప్రేరేపించబడితే, అంటే సోల్ అనేది స్పిరిట్ ద్వారా మోటివేట్ చేయబడితే ఆ మనిషి అన్ని విషయాలలో దేవునికి లోబడతాడు. కాబట్టి అతడు ఆత్మ సంబంధిగా ఉంటాడు, ఆత్మ సంబంధి అవుతాడు. అందుకే రక్షింపబడిన తర్వాత ఈ 2 కూడా, అంటే పరిస్థితులు మారుతాయి. కింద ఇంకా పైకి వెళ్ళమ్మా, ఇంకా ఇక్కడ ఆత్మ ప్రాణం ద్వారా ప్రేరేపింపడం ద్వారా ప్రాణము శరీరము ఆత్మను ప్రేరేపిస్తుంది. కాబట్టి అలాంటి విశ్వాసిలో శరీర సంబంధమైన విషయాలు తగ్గవు. అంటే విశ్వాసే కానీ ఏం చేస్తాడు, శరీర సంబంధాల విషయం మీదనే ఫోకస్ ఉంటుంది. చర్చికి ఎందుకు పోవాలి, సంఘానికి ఎందుకు రావాలి, ఎందుకు వస్తాం, పోవాలి కాబట్టి, చందా వేయాలి కాబట్టి. ఎందుకు వస్తాం, ఆత్మీయ ఆహారం కోసం. అంటే నువ్వు స్వార్థపరురాలు అనమాట. ఆయనను ఆరాధించడానికి వస్తాం. ఆత్మీయ మేలే, కరెక్టే, నేను అన్నట్టు మంచిదే, కరెక్ట్ ఆన్సరే. కాకపోతే ఎందుకు వస్తాము, ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించడానికి. ఇంతవరకు పాడినారు, రాజా నీ సన్నిధిలో, తర్వాత మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. 9 గంటల నుండి మనం ఆరాధించాలి, కానీ 10 గంటలకు వస్తా, 1 గంట నాకు నేను తీసుకుంటా. అది శరీర సంబంధి. మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, అర్థమైందా? అంతేకాకుండా 9 నుండి 12 గంటల వరకు 2 గంటలు నేను దేవుని సన్నిధిలో కూర్చున్నాను, కానీ 1 గంట నా స్వంత పని చేసుకోవడం, అది శరీర సంబంధమైన కార్యం. మీరు ఏమన్నా అనుకోండి, చెప్తాను, అర్థమవుతుందా? దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వకపోతే అతడు శరీర సంబంధి. సో ఈయన తర్వాత కింద ఇప్పుడు ఇది కూడా మనం లాస్ట్ టైం చూసాం. నా పాత స్థితిలో నేను మరణించి ఆత్మలో మరణించి ఉంటేనే, అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో వచ్చాడు, నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు నా జీవితంలోకి వచ్చినప్పుడు, లేకపోతే మన జీవితంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వస్తారు. కాబట్టి యేసు ప్రభు రాజు, కాబట్టి రాజు వస్తాడు, రాజుతో పాటు రాజ్యం వస్తుంది. ఇది మన ప్రస్తుత పరిస్థితి. కానీ రాజు అంటే ఎవరైతే రక్షించబడినారో వారందరి జీవితాల్లో ఇది ఉంది. రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు చెప్పండి, మీ జీవితాల్లో రక్షింపబడినారు, రాజు నీ జీవితంలో ఉన్నాడా? రాజు, నువ్వు రాజు కదా, నీ జీవితంలో రాజు ఉన్నాడా? ఉన్నాడంట, కరెక్ట్. అందరి జీవితాల్లో ఉన్నాడు, నీ జీవితంలో ఉన్నాడా సత్యప్రియ? ఉన్నాడు, రాజు ఉన్నాడు. కాకపోతే రాజు లోపల ఉన్న తర్వాత 2 విధాలుగా రాజు ఉంటాడు. ఒకటేమో మన ప్రెసిడెంట్ లాగా. మన ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ఇండియన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఎట్లా చెప్తే అట్లా వింటాడు.
కానీ అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ప్రెసిడెంట్ చెప్పింది అందరూ వినాలి. అర్థమవుతుందా? సో రెండు విధాలుగా ఉంటుంది. యేసు ప్రభువుని మన జీవితంలో ఆహ్వానించి, నువ్వు రాజు, నీకు ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద కూర్చో, నేను ప్రైమ్ మినిస్టర్, నేనేం చెప్తానో నువ్వు అన్నిటికీ తల ఆడిస్తుండు. కిందికి వెళ్ళి బాబు. నా జీవితంలో ప్రవేశించిన రాజు మాత్రం నుండి రాజ్యం చేస్తే నాలో దీనత్వం ఉంటుంది. తర్వాత పరలోక రాజ్యమునకు యోగ్యుడు అవుతాను. పరలోక రాజ్యమునకు యోగ్యుడు అవుతానంటే పరలోక రాజ్య పరిపాలనకు, 1000 ఏళ్ల పరిపాలనకు యోగ్యుడు అవుతాడు. అర్థమైందా? ఒకవేళ నా జీవితంలో ప్రవేశించి రాజుతో పాటు నేను కూడా ఉంటే, రాజు ఎవరు? అరే యేసు ప్రభుతో కూడా నేనుండి, అయ్యా నువ్వే కాదు నేను కూడా, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వు, నేను కూడా నా ఐడియాస్ చెప్తా అని అంటే, నేను పరలోక రాజ్యమునకు, అంటే పరలోక రాజ్య పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలనకు యోగ్యుడను కాను. రక్షణ పరలోకానికి వెళ్తాం, నిత్య జీవానికి వారసులం. కానీ 1000 ఏళ్ల పరిపాలన ఏదైతే ఉందో దానికి యోగ్యులు కాము, అనర్హులము అవుతాం. ఇది అర్థమైందా? ఎంతమందికి అర్థం కాలేదు? శ్రీను అర్థమైందా? అర్థం కాలేదు. సరే, నేను శ్రీని ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పొచ్చా? నీ ఎగ్జాంపుల్ తీసుకుని. ఓకే, శ్రీదేవి ఫీల్ కావు కదా? ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళాలి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. కానీ శ్రీను ఏమంటాడంటే, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారులే, నేను వెళ్ళి నా షాప్ తెరిచి కొన్ని అన్ని అరేంజ్ చేసి పక్కనికి చూపించి, నేను ఇప్పుడే ఆరాధన చేసి బల్లలో పాలు పొంది వస్తాను అని వస్తాడు. ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత వచ్చి ఆరాధన చేసి బల్లలో పాలు పొంది పోతాడు. తప్పేమీ లేదు, ఆయన జీవితం కోసం ఆయన చూసుకుంటున్నాడు. కానీ ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు? షాప్కి ఇచ్చాడు, దేవుని సన్నిధికి ఇవ్వలేదు. అది శరీర సంబంధమైన కార్యం. చాలా డైరెక్ట్ గా చెప్తున్నా, ఏమనుకోండి. అలా అందరి జీవితాల్లో సీనియర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో, నా జీవితాన్ని, నా కుటుంబ జీవితానికి కూడా వర్తిస్తుంది. ఇక నిలబడినప్పుడు నేను కుటుంబం. అలా కాకుండా, ప్రభా మరి నేను నీ సన్నిధికి పోవాలి. ప్రభా అంటే, నువ్వు వెళ్ళయా, నువ్వు అక్కడ ఉండ ఎంతో అవసరం ఉంది. లేదు ప్రభా, నేను తర్వాత చేస్తాను, నా మాట విని. అది ఒకటి. పరిపాలనకు యోగ్యులు అవుతారా కాదు? చెప్పాలి. ఇప్పుడు ఇది నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఇది అర్థమైందా శ్రీను? బాగా అర్థమైంది. రైట్. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా?
విజయం అర్థమైందా? ఇక్కడ మెయిన్ ఏంటంటే యేసు ప్రభు వారు మూడవ వచనం నుండి 12వ వచనం వరకు ఏం చేశారు? పరలోక రాజ్య సంబంధుల ఏమంటారు స్వభావం ఏ విధంగా ఉండాలి అనేది చెప్పాడు. ఉదాహరణ చదువు ఒక్కొక్కటి దీనత్వం ఉండాలి. 4వ వచనం దుఃఖపడాలి, సాత్వికం ఉండాలి, నీతి కొరకు ఆకలి తప్పుడు కలిగి ఉండాలి, కనికరం చూపించాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, సమాధానం ఉండాలి, హింసించబడడానికి తయారుగా ఉండాలి. అంటే మీరు తిరుగుబాటు చేయకుండా, దానికి ఎలాంటి ఇది చేయకుండా మీరు ఊరికే ఉంటే మీరు కలిగి ఈ ధన్యతలు ఉంటే ఇవి స్వభావాలు. దేవుని పిల్లలు రాజ్య సంబంధులు అంటే రక్షింపబడిన వారు ఎవరి జీవితాల్లో యేసు ప్రభు రాజుగా ఉంటారో వారి జీవితాలలో ఈ లక్షణాలు, ఈ గుణగణాలు, ఈ స్వభావం అనేది ఎంతో అవసరం. ఇలా ఉంటేనే మనం లోకం మీద ప్రభావము చూపిస్తాం. ఇలా ఉంటే మనం ఇతరుల ప్రభావం చూపిస్తాం, లేకపోతే చూపించం. ఏ విషయంలోనైనా కొరత ఉంటే ఆ ప్రక్రియ సంబంధించి ఆ ప్రభావం ఉండదు, తగ్గిపోతుంది. కాబట్టి దేవుడిచ్చిన ఈ 3 నుండి 12 వచనాలలో చెప్పిన ప్రతి లక్షణము, ప్రతి స్వభావము ప్రతి విశ్వాసంలో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం దేవుడి మీద ప్రభావాన్ని మహపరచబడాలి. ఇక 4 గోడల మీద కూర్చొని మధ్యలో కూర్చొని చెప్తాం ప్రభావాన్ని మహపరచబడాలి. మహిమ ప్రభువుకి ఎప్పుడు దొరుకుతుందంటే ఇక్కడ చెప్పిన ఈ యొక్క సుగుణాలు ఏవైతే ఈ లక్షణాలు, ఈ స్వభావాలు ఏవైతే చెప్పినావో అవి ప్రదర్శించబడాలి బయట. కొంతమంది ఇక్కడ అంతేనా? ఇంట్లో ఇక్కడండి బయట కనిపిస్తాం లోపల. కాబట్టి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ యొక్క పరలోక రాజ్యాంగానికి సంబంధించిన లక్షణాలు, స్వభావాలు బయట కనబరచబడినప్పుడు దాని ప్రభావం అనేకుల మీద దానికి మొట్టమొదటి అవసరం ఏంటి అంటే మన యొక్క హృదయము మొట్టమొదటి ఏంటి? దీనత్వము. ఆత్మ విషయంలో మనము పేదలుగా లేకపోతే దీనత్వముగా ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి. గమనించండి, ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు దీనత్వం గలవారు ధన్యులు అని మొదట చెప్పలేదు. మొదట ఏం చెప్పాడు? సారీ, దుఃఖపడేవారు. రెండోది దుఃఖపడేవారు కదా. దుఃఖపడేవారు ధన్యులు అని మొదట చెప్పలేదు. దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే దీనత్వం అనేది మన హృదయాలలో ఉంటుందో ఆ దీనత్వం ఏం చేస్తుంది అంటే మనని దుఃఖపడడానికి సహాయం చేస్తుంది. సో ఇప్పుడు దుఃఖపడేవారు ధన్యులు అని దేవుడు ఏంటి దుఃఖము? ఎందుకు దుఃఖపడవాలి? దుఃఖానికి ఏడుపు తేడా ఏంటి? ఏ సందర్భంలో మనం దుఃఖపడాలి? అది మనం ఇవాళ బైబిల్ స్టడీ చేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటాము, విషయంలో దీనత్వం అంటే మన ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి? రక్షింపబడిన తర్వాత రాజైనటువంటి యేసు ప్రభువుకి సంపూర్ణంగా
లోబడి ఉండాలి, లేకపోతే సర్వాధికారాలు ఇచ్చివేయాలి. అర్థమవుతుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలోకి దుఃఖం అనేది రావడానికి అవకాశం. ఏమిటి దుఃఖము అంటే అక్కడ ఏమైనా చెప్పినాడంటే ఆ భూమి మీద ఏదైతే సాతాను రాజ్యం ఉందో, సాతాను ప్రభావం ఉందో, చీకటి శక్తుల ప్రభావం ఉందో, దాని ద్వారా మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారో, ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో ఇవన్నీ చూసి ఏమైపోతుంది, మనము దుఃఖిస్తాం. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకో, ఆ దొంగ మన పక్కింటి వాళ్ళ దొంగ. ఈ దొంగ ఏం చేస్తాడు, పక్కింట్లో దొంగతనం అయింది, నేను దొంగతనం చేయలేదు, నేనే దొంగ అనుకోండి, నా పక్కింట్లో దొంగతనం అయింది, నేను ఇంకా దొంగతనం చేయలేదు, నేను వెళ్ళికి వెళ్తే ఏమైందండి, అయ్యో మాకు 50,000 రూపాయలు పోయినాయండి, 2 పోయింది అంటే నేనేమనుకుంటాను, వెంటనే ఏమనుకుంటాను, నేను దొంగ అని వాళ్ళకి తెలియదు బాబు, నేను మంచిగా బయటకి ఏమనుకుంటాడు, వేరే వాళ్ళు కొట్టేశారా, 50,000 రూపాయలు ఉందని తెలిసిందే నేనే కొట్టేసేవాడిని కదా. సో ఇప్పుడు చెప్పండి, నేను ఇక్కడ వాళ్ళని చూసి దుఃఖపడ్డానా, లేకపోతే అయ్యో నేను పోగొట్టుకున్నాను, నాకు ఇంకా బాగుందని నేను అనుకున్నాను, పోగొట్టుకున్నాను. అదే ఒక దొంగ కానీ వాడు ఏమనుకున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, అయ్యో పాపం 50,000 రూపాయలు పోయిందండి, పోలీస్ స్టేషన్కి వెళ్దామండి, కంప్లైంట్ చేస్తామండి, దొరుకుతుందేమో చూద్దామండి, అటువంటి తేడా. ఎప్పుడైతే మనం ఆత్మ విషయంలో ఏమంటారు దీనత్వం ఉందో, లోకంలో జరుగుతున్న వాటిని బట్టి మనకు అస్సలు దుఃఖం అనేది రాదు. దుఃఖము రావాలి అంటే ఆత్మ విషయంలో మనము దీనత్వం కలిగి ఉండాలి. సో అప్పుడు దుఃఖం వస్తుంది. పరిస్థితులు ఏంటి ఇంత పాపంలో ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు రక్షించబడతారు, ఏంటి వీళ్ళ జీవితం ఈ విధంగా ఉంది, ప్రభావం మాకు వీళ్ళు మనోనేత్రాలను వెలిగించు, వారిని రక్షణలోకి నడిపించు, నేను చెప్తే వాళ్ళు వినరు, ఏదో ఒక సమయం చూడు, ఏదో ఒక సందర్భం తయారు చేయి, తద్వారా వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది ఇలాంటి దుఃఖం కలుగుతుంది, ఇలాంటి ఒక వేదన వస్తుంది. సో ఈ దుఃఖము అనేది అంతర్గతం, మిగతా ఇంటర్నల్ అదేని బయట కనపరచబడదు. ఇప్పుడు భర్త కొత్తగా పెళ్ళైన భార్య తిట్టారు అనుకో, మొట్టమొదట ఆమె ఏమవుతుంది, ఏమవుతుంది, పది తిట్టేవరా అంటున్నా, కొత్త పెళ్ళైన ఎవరు లేరు, అది వచ్చింది వాళ్ళు ఏమవుతుంది, బాధపడుతుంది. మీరు ఎప్పుడు పండిత బాధపడితే మీ భర్త తిట్టలేదు అన్నట్టు కాలం పెట్టాడు. సో మొట్టమొదటి బాధపడతాం, బాధ అనేది లోపల ఉంది కదా, ఇక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు వెళ్ళి ఏమొస్తాయి, కన్నీళ్ళు, అది ఏడుపుతారు. లోపల దుఃఖము బయట కనిపించేది ఏడుపు. సో దుఃఖానికి ఏడుపుకు తేడా ఏంటంటే, దుఃఖము అంతరంగికము, అది బయట కనబరిచినప్పుడు ఏడుపు. అందుకే యేసుప్రభువు ఏమన్నారంటే, దుఃఖపడు వేదన, హృదయ వేదన మీకు ఉంటుంది, దాని వాళ్ళు ధన్యులు, ఎందుకంటే వాళ్ళు ఓదార్చబడుతున్నారు. ఇంకా దేవుడు ఇచ్చే ఓదార్పు ఏ విధంగా ఉంటుంది అంటే, కీర్తన కదా 39 చదవగలుగుతాడు. చదువుతారా, తెలుగు దేవుడు ఆ పాప లేదు ఎవరు మీరు చదివేది ఎక్కడ పోయిందా మరి,
సో ఇక్కడ ఏంటి అంటే కీర్తనకారుడు దుఃఖపడట ఏమిటి అంటే నేను అది కూడా చెప్పాను. దుఃఖపడటకు ఏడ్చుటకు అంటే డిఫరెన్స్ చెప్పాను. సో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సో ఇక్కడ 30 ఏం చెప్పాడు? దేవుడు ఒక దాచి ఉంచిన మీరు అనేది ఒకటి పెట్టాడు. సో దుఃఖపడిన ప్రతి వారికి దేవుడు అనుగ్రహించే ధన్యత ఏమిటి అంటే వారి కొరకు వాటి దాచి ఉంచుతుంది. అదే అప్పుడు దుఃఖపడిన వారికి ఓదార్పు లేకపోతే ఆదరణ యొక్క ధన్యత ఏంటి అంటే ప్రభువు వారి కొరకు దాచి ఉంచిన మేలు. ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు ఒక మేలు దాచి ఉంచాడు. ప్రతి సందర్భానికి ఒక మేలు దాచి ఉంచినాడు. దుఃఖపడినప్పుడు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన అన్నాడు, దాచి ఉంచిన మేలు ఒకటి ఉంది, నువ్వు దుఃఖపడద్దు, నేను నీకు దానిని ఇస్తాను. సో ఇది వెళ్ళండి. మరి ఏ విషయంలో ఇంకా దీనికి అయిపోయిందండి, ఏ విషయంలో మనం దుఃఖపడతామంటే నేను మీకు ఇంతవరకే చెప్పాను. మన చుట్టూ ఉన్న పరిస్థితులు దేవుని బిడ్డలుగా సాతాను యొక్క రాజ్య అంటే క్రీస్తు రాజ్య పరిపాలనలో ఉన్న దేవుని బిడ్డలుగా సాతాను పరిపాలన కింద ఉన్న దేవుని బిడ్డలు కాని వారు వారి జీవిత విధానము, వారి కష్టాలు, వారి నష్టాలు ఇవన్నీ చూస్తూ మనం దుఃఖపడతాం. దానిని మరి దాదాపు 7 కేటగిరీస్ లో మనం డివైడ్ చేయొచ్చు. మొట్టమొదటి ఏంటి అంటే సాతాను యొక్క పరిపాలన. మనం దుఃఖపడేది ఏంటి ఎందుకయ్యా అంటే మనం క్రీస్తు చేత పరిపాలించబడుతున్నాం కాబట్టి, వెలుగు ఉంది కాబట్టి చీకటిని చేసి అయ్యో వీళ్ళంతా ఆత్మీయ కుటుంబాలను కలగజేసి మనుషులను మోసం చేసి వారిని మభ్యపెట్టి నరకానికి నడిపిస్తున్నాడే అని దుఃఖపడతాం. సాతాను పరిపాలన. రెండవది వచ్చి చీకటి ప్రభావం, అంటే చీకటి శక్తుల యొక్క ప్రభావం. అంటే మనిషికి సత్యం తెలుసు కానీ తెలిసి కూడా తప్పు చెప్తాం. అయ్యా ఏంటి ఇంత తెలుసు కదా, ఇంత చెప్పినా కూడా వినదేంటి? అయ్యా ముందు గోత్రం ఉందని చెప్తే లేదు నేను పోయి గోత్రంలో పడతానన్నారే. చాలా మంది వారి యొక్క జీవితాలలో ఇది జరుగుతుంది. నేను అదే చెప్పాను, మీ చదువు విషయంలో, వివాహ విషయంలో, ఇంట్లో నివసించే విషయంలో, ఏదైనా ఒక స్థలానికి వెళ్ళి ఉండవలసిన విషయంలో ఈ పొరపాటులన్నీ చేస్తాం. మూడవది పాపంలో హత్తుకొని జీవించడం, లివింగ్ ఎ సింపుల్ లైఫ్. పాపంని హత్తుకొని జీవిస్తున్నాం. ఎట్లా ఉంది అంటే పాములను కలవకూడదు కానీ నేను పామును పక్కన పెడతాను, పట్టుకుంటాను. వీలవుతుందా? లోకము నాటుకొని జీవించడం. సరే పాపము మరి అది ఓపెన్గా లోకము నాటడం అంటే లోకాశ, నేత్రాశ, శరీరం, జీవ కుటుంబం, వీటిని నాటుకొని జీవితం. అది ఇంపార్టెంట్. దేవుడు కాదు, దేవుడు నన్ను రక్షించినాడు, నిత్య జీవించినాడు, దేవునికి వందనాలు. కానీ మా ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ గృహప్రవేశం ఉందండి. 10 గంటలకు ఆయన చెప్పాడు, బ్రదర్ నేను రాలేను బ్రదర్, కాదు లోకమును పట్టుకొని లోకం ఇంపార్టెంట్. పోకపోతే ఏమనుకుంటాడు, లోకం కావాలయ్యా నాకు ఇది ఉంది, అది అయిపోయిన తర్వాత నేను వస్తానంటే వాడు నేర్చుకుంటాడు. అదే వీళ్ళలో ఇక ప్రత్యేకతలు కదా. వీళ్ళలో మీరు దేవునికి మొదటి ప్రాధాన్య స్థానం ఇస్తాడు, వాడు నేర్చుకుంటాడేమో నేను చూసి. అట్లా నా పని. నేను జస్ట్ మా చర్చలో కొంచెం తబలా వాయించేసి వస్తాను. అదే చెప్పింది, 40 పిల్లలకి చెప్పాను. ఎక్కడైనా పిల్లలంతా మొదట దేవుని సమయం, దేవుని అసలు సాధారణ దొంగలిస్తాడు.
స్పెషల్ క్లాసెస్ ఏం చేస్తాం, పోకపోతే ఫెయిల్ అయిపోతారేమో పిల్లలు. నేను చెప్పడం లేదు, వాటిని చెప్తా. తర్వాత మూడోది, ఐదోది స్వార్థం. ఎంత మటుకు కూడా నాకే ఉండాలి, నాకే కావాలి. తోటి సహోదరి సహోదరుల గురించి విచారించకపోవడము అది స్వార్థం. తర్వాత ఎప్పుడు మీరు చదవండి, చదవడం ఇస్తుంది. ఎందుకు అంటే నీకు లేదనమాట, అందుకే చదువుతున్నాడు. ఇంట్లో ఎవరు చదవండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మొహం నేనే నేనే, నా అంత చదువు, నా అంత కులము, నా అంత భాష, నా అంత ఇల్లు, నా అంత కారు, ఏమిటి నా అంత భక్తి. కరెక్టే. ఏంటి గంట సేపు ప్రార్థన చేస్తాను తెలుసా, నువ్వేంటి 2 నిమిషాలు చేస్తావు. తర్వాత ఏదో విధంగా ప్రకటించబడ్డం పుస్తకం వెరైటీ ఆఫ్ వేషన్స్ కాబట్టి నష్టం కలిగేయడం ఇవన్నీ కూడా పుస్తకం. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వీటిని చూసినప్పుడు, వీటిని అనుభవించినప్పుడు, లేకపోతే వీటిలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైపోతుందంటే దుఃఖం అనేది. సో అందుకే ఆయన ఏమన్నంటే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చ పడుతురు. అంటే ఈ నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగటివ్స్ ని చూసి పాజిటివ్ మనలో ఉంది కాబట్టి, పాజిటివ్ ఎనర్జీ మనలో ఉంది కాబట్టి, పాజిటివ్ అంటే ప్రతిదీ మనము పాజిటివ్ గా చూస్తాం కాబట్టి, నెగటివ్ గా చూసే ప్రతి దాన్ని కూడా దాని విషయంలో మనం ఏమవుతాము, దుఃఖపడతాం. అలా దుఃఖపడినప్పుడు సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో ఏమవుతుంది, దేవుని యొక్క సార్వభౌమత్వము కనబరచబడుతుంది. ఉదాహరణకు God's sovereignty will be displayed. ఉదాహరణకు ఆదికాండము 39వ అధ్యాయం 23వ వచనం. అక్కడ మీరు చదవండి, అక్కడ ఏం జరుగుతుంది అంటే యోసేపుని చూసినప్పుడు రాజు అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించి కలుపుతారు ఒకసారి. యెహోవా అతనికి తోడై ఉండేది కనుక చూడండి ఏమంటున్నాడు, యోసేపు చేసిన ప్రతిదీ కూడా సఫలమగినట్టు దేవుడు తన సార్వభౌమత్వంలో చేశాడు. కొన్నిసార్లు చేస్తాడు, కొన్నిసార్లు చేయరు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనప్పుడల్లా చాలా మటుకు దేవుడు ఏం చేస్తాడంటే తన సార్వభౌమత్వాన్ని, తన శక్తిని కనపరిచి ఆ పరిస్థితుల్లో మనకి యోసేపు చెరసాలలో ఉన్నాడు, మరి ఆయన ఆదరణ ఏ విధంగా కల్పిస్తాడు, చెరసాల అధిపతి అతన్ని గ్రహించి అతనికి ఉన్నతమైన స్థానాన్ని. నన్ను ఒకసారి మెసేజ్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్ లో ఉన్నప్పుడు నా పక్క వాళ్ళకి నేనంటే పడేది కాదు, కానీ చాలా సీనియర్స్ వాళ్ళు నా మీద అంత తప్పుడు ఏమంటారు కేసు బనాయించి నన్ను ఏమంటే ఒక చార్జ్ షీట్ తయారు చేసి నన్ను ఒక ట్రయల్ చేసి 10 నెలలు నన్ను మిస్ట్రీట్ అయ్యేసి దేవుడు అక్కడ ఏం చేశాడు, నన్ను ఏమి అన్నప్పుడేమో నాకు తప్పేం లేదు, అనేక వాళ్ళు ఏం చేశాడు. అక్కడ పోయినప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళకు సువార్త చెప్పినాను. అక్కడ ఇలా ఏమన్నా నేను చెరసాల అధిపతి లాగా అక్కడ కూడా ఉంటాడు. ఇక్కడ వానికి కూడా నేను సువార్త చెప్పినాను. ఆయన కూడా క్రైస్తవుడే, సువార్త చెప్పినాను. ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు లోపల కూర్చోదు, నువ్వు నీకు ఇక్కడ టేబుల్ డెస్క్ వార్త ఇస్తున్నాను అంటే వాళ్ళలాగానే అన్ని విషయాలుగా జరిగిపోతాం. 10 దినాలు జైల్లో పెట్టలేదు. చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవుడు తన పిల్లలని అవసరాన్ని బట్టి అన్నిటికంటే ముందు ఏంటంటే, నేను అక్కడ ఉండటం అప్పుడు నేను అక్కడ టేబుల్ వర్క్ చేస్తున్నాను కాబట్టి కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు రిపోర్ట్ చేయాలి.
రిపోర్ట్ చేసి అక్కడ నుండి వాళ్ళు తమ వర్క్ ప్లేస్కి వెళ్ళాలి. యోహాన్ అని ఒక మలయాళి అతను వచ్చాడు. అతను వచ్చి రిపోర్ట్ చేసేటప్పుడు నేను క్రిస్టియన్ అంటే అవునండి నేను క్యాథలిక్ అన్నాను. సో నేను ఆయనకు సువార్త చెప్పినంటే ఇది దాదాపు ఇంకొక 3 దినాల్లో నేను బయటకు వస్తానగా అని ఇది జరిగింది. తర్వాత అతను ప్రతిరోజు సాయంత్రం వచ్చేవాడు, కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, ప్రార్థన చేసుకునే వాళ్ళం. నేను బయటకు వచ్చిన తర్వాత ఆయనకు మళ్ళీ ఆయన నేను కూడా వస్తానండి ప్రార్థనకి, నేను తీసుకుని వెళ్ళేవాడిని, నేను ఎక్కడైతే ఆరాధనకి వెళ్ళేవాడిని. అక్కడ ఇవాళ వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క సిస్టర్ ఏంటో తెలుసు కదా, ఆమె రక్షింపబడింది. వాళ్ళ అమ్మ ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఒక సంఘము స్థాపించబడి వాళ్ళ గృహంలో అందరూ దాదాపు 100 వరకు వస్తారు. పెద్దకొస్తు వెంటలు పోయాడు, పర్వాలేదు. కానీ అయితే రక్షింప ఒకవేళ నేను అక్కడ దేని పోకుండా ఉంటే దేవుని కార్యాలు చేస్తున్నాడు. ఎవరు కూడా నేను పోవాలని అనుకో. సార్వభౌమత్వంలో దేవుడు ఏం చేస్తాడు? ఓదార్పు చేస్తాడు. నాకు చాలా హక్కు సార్ ఓదార్పు. తర్వాత రెండోది ఏంటంటే యేసు ప్రభు ఇంతవరకు చెప్పినట్టు తను సంపూర్ణ అధికారాలను సాధారణ చేసి ఇక్కడ ఈ లోకల అధికారి ఎవరు? ప్రస్తుతము సాతాను. ఆ సాతాను చేతిలోని అధికారం తీసుకొని తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు తనతో పాటు మనం రాజ్యం వెళ్తాము. అది మనకి ఇంకొక ఓదార్పు. ఇది ఎట్లుందంటే ఒకసారి మా అమ్మ వాళ్ళందరూ ఊరికి వెళ్తున్నాం. నేను చిన్న బహుశా 5వ తరగతి 6వ తరగతిలో జరుగుతుంది. అయితే మా నాన్న ఏమన్నాడంటే అది పోయి నువ్వు ట్రైన్ లో కింద స్థలం పట్టు, మేము పలాంటి కాచిగూడలో ఎక్కుతాము. సో నేను వెళ్ళి సెకండ్రాబాద్ ఎక్కాను. చిన్న మా నాన్న అందరు కూడా కాచిగూడలో ఎక్కాను. నేనేం చేసిన కింద అంతా బెడ్షీట్ బసి ఒకడు వచ్చేసి ఇదేమిటంటే చెప్పిన కాచిగూడలో మా డాడీ వాళ్ళు వస్తారంటే మా డాడీ బిల్డింగ్ నేను మొత్తం ఏం చేశాడు? తీసి పడేసాడు. వాళ్ళు అనుకోండి చిన్న పిల్లడు ఆట ఆడుతున్నాడు. నేను బాగా ఏడుస్తూ కూర్చున్నాను, బాధపడుతూ కూర్చుంటాను. కాచిగూడ వచ్చింది. కాచిగూడ వచ్చిన తర్వాత ఇంకా ఏడ్చుకుంటూ మా నాయన చెప్పాను. సో మా నాయన అందరూ కలిసి వాడిని మళ్ళీ పత్తి ఇంటి బాగా బతుకు లాక్తాం. అదేమైంది? సంతోషం. యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇప్పుడు పుట్టబడుతున్న వాడు ఆ టైంలో అది రివర్ పడతారు. సరే వచ్చేదా? సరే కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూసాం. వాక్యం ఏంటి ఏ విధంగా జరుగుతుంది. మొదటి సమయాలు 16:1. దీని ప్రకారం ఏంటి అంటే సమయాలు దుఃఖిస్తున్నాడు. సౌలు కొడుకు దుఃఖిస్తున్నాడు. ఎందుకు దుఃఖిస్తున్నాడు అంటే సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు. ఈ నోట్స్ మీకు తర్వాత ఇస్తాను, మీరైతే చూడండి. సౌలు ఏం చేశాడు? రాజుగా అభిషేకింపబడ్డాడు. కానీ సౌలు దారి పెరిగిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు సమయాలు చాలా బాధపడ్డాడు. సౌలు పోయి అయ్యో ఏంటి ఇది విధంగా అయిపోయింది. రెండోది ఇశ్రాయేలీలకు రాజు కూడా లేడే. నంబర్ ఉంది కదా నంబర్. సో ఇశ్రాయేలీయులకు రాజు లేడే, ఇప్పుడు ఎలా అయిపోయింది. చాలా ఏడ్చాడు. అప్పుడు ఆదరణ ఏంటంటే దేవుడు సమయంలో అన్నాడు, నీవు ఏదో ఎందుకంటే నేను యెష్షయి కుమారుడు అయినట్టు కుమారుడు నేను రాజుగా ఏర్పాటు చేసుకుని ముందుగానే నిర్ణయం. అక్కడ నా హృదయాన్ని తాకి
నాకు చేయవలసిన పని ఆయన తప్పకుండా అది సమీరుడు ఎంతో గుర్తించినాడు. తాను ఆదరించబడాడు. మొదటి నెక్స్ట్ ఏంటి? రెండో అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే ఆయన ముగ్గురు స్నేహితులు ఉన్నారు. యోబు ఎంతో గాయాలతోటి గుండెలతోటి బాధపడుతున్నాడు. భార్య కూడా ఆయనని తృణీకరించింది. అలాంటి పరిస్థితుల్లో యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు అలాంటి సంబంధానికి వస్తారు. అందుకే ఫ్రెండ్స్ ఉండడం ఎంతో మంచిది అని చాలా మంది అంటారు. కానీ నిజం చెప్పాలి అంటే ఫ్రెండ్స్ ఉండడం మంచిదేనా? ఫ్రెండ్స్ మంచిగా ఉపయోగపడతారు, ప్లస్ చదవడానికి కూడా ఉపయోగపడతారు. కొంతమంది ఒక ప్రవాదం ఉంది, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, అది ముందు వాడు నీవు ఎవరు నేను చెప్పాలి అంటే నీ స్నేహితుల గురించి నువ్వు చెప్పు చాలు, నువ్వెవరో నేను చెప్తాను. అంటే వాళ్ళ స్నేహితుల ప్రభావం ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయితే మనము మంచి వాళ్ళకి, వాళ్ళంతా చెడ్డవాళ్ళు అయితే మనమంతా కూడా చెడ్డవాళ్ళకి మాట్లాడతాం. సో ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ పేరు చేసి ఎలిఫాజు, బిల్దాదు, జోఫరు. వీళ్ళు వచ్చే పాపం యోగును చూసి ఆయనను ఆదరించి మంచి మాటలు చెప్తామని వచ్చారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత పరిస్థితులు చూసి ఆయననే వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు, బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు, నిందపోవడం మొదలు పెట్టారు. సో వాళ్ళ మాటలు వింటుంటే యోగుకి ఇంకా దుఃఖం ఎక్కువైపోయింది, వేదన ఎక్కువైపోయింది. మరి ఎవరు ఆదరించే వాళ్ళు లేరు. కానీ యోగుకి ఎప్పుడు ఆదరణ కలిగిందంటే యోగు వారి అవసరం అంటే వారి పరిస్థితి గమనించి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఆదరణ. అంతేకాకుండా మనం చూస్తాము ఆయన యోగు ప్రవర్తించిన విధానం బట్టి యోగు ఆయనకు రెండింతలు ఇస్తాడు. పోగొట్టుకున్నాడు, ఏదైతే పోగొట్టుకున్నాడో రెండింతలు ఇచ్చాడు. అప్పుడు యోగు ఆదరించబడ్డాడు. తర్వాత కింద విలాప వాక్యంలో 1:4 ప్రకారము సియోను గురించి చెప్పబడింది. అక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ దుఃఖం ఏంటి అంటే సియోను అంగలార్చుతున్నది. ఎందుకు అంగలార్చుతుంది? సియోను వేదన పడుతూ ఉంది, ఏడుస్తా ఉంది, దుఃఖిస్తా ఉంది. ఎందుకు అంటే యెహోవా వారికి ఇచ్చిన పండుగలను నిర్లక్ష్యము చేసి, యెహోవా నియమించిన పండుగలు దేవుల ఉద్దేశంతో నియమించాడు. అదేదో ఇంట్లో కట్టకాయలు చేసుకొని లడ్డు కొడుకొని కేకులు చేసుకొని పక్కింటి వారికి పంపించవలసినది కాదు. ఒక ఉద్దేశంతో, పరిశుద్ధ ఉద్దేశంతో తన ప్రజలు తనతో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలని 7 పండుగలకు దేవుడు వారిని నియమిస్తే దాంట్లో ముఖ్యమైనవి 4. వాటిని వాళ్ళ నిర్లక్ష్యం అయితే నిర్లక్ష్యపడతారు. ఏంటంటే మొట్టమొదటి పస్కా వచ్చి అది పస్కా బలి పశువు వధించబడవలసిన దాని గురించి వాళ్ళకి ఇష్టమే లేదు, దాని గురించి పట్టించుకోవడం లేదు. పస్కాకు సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభు వారి సిలువలో జరిగించిన ప్రాయశ్చిత్త కార్యం. చాలా మందికి అది ఇష్టం లేదు. అసలు యేసు ప్రభు సిలువలో మరణించినాడన్న ఉద్దేశం కూడా తలపు కూడా వాళ్ళకి రావడం లేదు. అయ్యో నా ప్రభు ఆయన ఏ విధంగా గాయపరచబడ్డాడు, ఆ సిలువ మీద అవమానపరచబడ్డాడు, ఒక శాపగ్రహిగా మార్చబడ్డాడు అన్న ఆలోచనే లేదు. నిర్లక్ష్య వైఖరి, క్రీస్తు సిలువకి జరిగించిన సిలువకార్యం వైఖరి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు ఆయన రక్తమును కాళ్ళు రాస్తున్నారని. పస్కా క్రీస్తు సిలువ కార్యం నిర్లక్ష్యము చేయడం. రెండవది ప్రథమ ఫలముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. ఏం చేయాలి దాని సారాంశము, దాని యొక్క ఇది అంటే క్రీస్తు యొక్క ప్రథమ ఫలము అంటే క్రీస్తు పునరుత్థానముకు సాదృశ్యం, రెజరక్షన్. క్రీస్తు పునరుత్థానం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త ద్వారా మనము విమోచించబడినాం. అంటే క్రయము చెల్లించబడింది, పాప విమోచనకు క్రయము చెల్లించబడింది, మనము విమోచించబడ్డాం. కానీ ఆయన పునరుత్థానం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం.
అంటే ఇక్కడ ఏంటి అంటే నేను ఆయన శిల్వ కార్యం ద్వారా ఆయన పునరుద్ధరణ ద్వారా నేను నీతివంతులుగా తీర్చబడ్డాను. క్రీస్తు దేవుడు తన నీతిని నాకు అంటుకట్టినాడు అన్న విషయాన్ని సంపూర్ణంగా మర్చిపోతాం. ఇంతవరకు తీసుకున్నట్టు భక్తిలో కూడా అహం ఉందని, నేనే నీతిమంతుడు, నేను అంతా తప్పు చేయను, మీరంతా మీకు వేరే కొంతమంది ఉంటారు అస్సలు ఒక్కరు జీవితాలు నాది తప్పు, అవును నేను దాని ద్వారా తప్పు జరిగిందని తప్పు ముచ్చుకుంటారు. అట్లా జరిగింది కాబట్టి ఇట్లా జరిగింది, ఆమె చేయలేదు కాబట్టి నేను చేయలేదు. కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తారు, అక్కడ ఒక ప్రొసెషన్ పోతా ఉంది, ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఆర్డర్ వచ్చింది, ఏమో జరిగింది. కలెక్టర్ నాదేం తప్పు లేదండి, నేను ఆర్డర్ ఇచ్చినాను, వాళ్ళు చేసుకోవాలి. ఎవరు కూడా నేను తప్పు చేసినాను అనుకోరు. నీతిమంతుడు కూడా వీళ్ళు ఏమంటే నీతిమంతులు అయిపోయి కూడా ఆ నీతి విషయంలో వాళ్ళకి అవగాహన లేకుండా పెంటెకోస్తు 50వ దినం, పెంటెకోస్తు దినమున సంఘం స్థాపించబడింది. అంటే సమాజముగా కూడుట, ఇది సహవాసము. ఆది సంఘంలో ఉన్న 4 ముఖ్యమైనవి ఏంటి? అపోస్తుల బోధ, రొట్టె, సహవాసం. ఆ సహవాసం అంటే నిర్లక్ష్య వైఖరి. ఎవరు పోతారులే, మిగతా అందరు పోతారులే, నేను ఒకరు పోకపోతే ఏమైంది? ఒకప్పుడు ఏమైందంట, అందరూ అనుకున్నారంట తన ఒక గ్లాస్ పాలు తెచ్చి బిందెలు పోసి పాయసం చేస్తున్నామని. ఏమిటి? ఒకవారు మనలాగానే అందరూ అన్నారు. ఒక తలకు వచ్చింది, శేఖర్ అన్నాడు, అంటే మనం ఎందుకు ఎప్పుడు ఛాయ్ బిస్కెట్ మనం పాయసం చేసుకున్నామంట. సరే తల ఒక పాట్లక్ లాగా మనం ఏం చేసినాము, తల ఒక గ్లాసు పాలు తీసుకురండి అని చెప్పాను. నేను అనుకున్నాను అందరు పాలు తీసుకొని వస్తారు కదా, నేను ఒక్కడ నీళ్ళు పోస్తే ఏమైంది అని అనుకున్నాను. అమ్మ కూడా అనుకోండి అందరు పాలు తీస్తారు కదా, ఆవిడ కూడా అదే అనిపిస్తుంది. పాపం బిడ్డతో మాత్రం కొంచెం దేవుని భయపడుతుంది కదా, పాలు నేను పూర్తిగా అంత డబ్బు నీకు పెట్టి కనీసం సగం పాలు సగం నీళ్ళు తీసుకోండి. డబ్బులు మాత్రం శ్రద్ధ పట్టుకుని పాలు ఇస్తాడు, చిక్కటి పాలు. సో 80% అందరూ నాలాగే ఆలోచించాడు. 20% మాత్రం 10% నీళ్లు కలిపిన పాలు ఇచ్చారు. ఒకరిద్దరు మంచి పాలు ఇచ్చారు. ఇది సహవాసం. అందుకే ఏపీ కాలం పత్రిక 24 వర్షాలు కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కొందరు మానుకుంటున్నట్టుగా సమాజముగా మీరు పురుగోలని మీరు మానవద్దండి. ఎందుకు అని ఒకడు హెచ్చరింపుతూ ఆ దినము సమీపిస్తున్నది. ప్రభు రాజ్యం, యేసు ప్రభు వచ్చే సమయం అయిపోయింది, దగ్గర పడింది. తన రాజ్యం స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యంలో మీరు పాలు పొందాలి. మరి ఇప్పుడు నుండే మీరు సహవాసం దూరంగా ఉంటే ఆ రాజ్యంలో ఏ విధంగా పాలు పొందుతారు? ఏ పిల్లలు సో పెంటెకోస్తు తర్వాత పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధత లేదు, చిన్నుల్లో పరిశుద్ధత లేదు, మాటల్లో పరిశుద్ధత లేదు, కార్యాలయంలో పరిశుద్ధత లేదు, దేవుని భయమే లేదు. దేవుని భయం లేకపోతే మిగతావన్నీ ఎక్కడి నుండి వస్తాయి? కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే సియోను రోధిస్తోంది వీటన్నిటిని బట్టి. ఇవన్నీ ఒక నిర్లక్ష్య వైఖరి ఉంది కాబట్టి ఏమంటున్నాడు, ఇవన్నీ దేవుని యొక్క
ఏమంటారు ఏది నియమించిన పండుగలను ఆచరించలేదు కానీ ఏడుస్తూ ఉంది. దానికి ఆదరణ ఏంటి అంటే 61 ఏమంటారు అండి, సియోనులో వారికి ఉల్లాస వస్త్రములు నేను ఉల్లాస వస్త్రంతో ధరింపజేయబోతున్నాను. బూడిదకు ప్రతిగా పూదండలను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలములను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకును ఆయన పంపి ఉన్నాడు. యేసుప్రభు అంటున్నాడు, నేను వచ్చింది ఇవన్నీ నేను చేయడానికి. ఓకే, గతంలో మీరు ఇవన్నీ నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారు. కనీసం ఇప్పటి నుండన్నా మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోండి, మీకు ఆదరణ అంటే ఉంది. 20:1 దుఃఖ పరిస్థితి ఏంటి? నైవేద్యము పానార్పణము నిలిచిపోయి ఉన్నాయి. ఏమండి? నైవేద్యము పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోకి రావాలి, కానీ అదంతా కూడా నిలిచిపోయింది. నైవేద్యం అంటే ఏమిటి అంటే మనకు అక్కడ లేవియా కాండము 22 1వ వచనము 4వ వచనము 5వ వచనము తర్వాత 23వ అధ్యాయం 1వ వచనం 12వ వచనంలో అక్కడ చెప్పబడింది నైవేద్యం ఏంటి. మొట్టమొదట నైవేద్యంలో ఉండేది ఏంటి అంటే గోధుమ పిండి. ఏమండి? గోధుమ పిండి. యేసు ప్రభు వారు ఏమన్నారు? గోధుమ గింజ చచ్చిపోతుంది అంటే రాలిపోయి చచ్చిపోతే గానీ ఇంకా అసలైన అనేకమైన రావు. కాగా యేసు ప్రభు వారు గోధుమ గింజ. గోధుమ పిండి అంటే యేసు ప్రభు వారి యొక్క శిల్వ కార్యానికి సాధిస్తుంది, శ్రమలకు సాధిస్తుంది. ఏమన్నా ఆ కాలంలో గోధుమ పిండి, ఇప్పుడు కూడా ఏం చేస్తారు? గోధుమ పిండి ఎంచుతారంటే గోధుమలు ఏం చేయాలి? బిల్లి చెప్తాం గిన్నీలో ఏం చేస్తుంది? ఇప్పుడు గిన్నీలు ముందు దంచేవాడా? సో తిరుగువ శ్రమల ద్వారా ఆయన పిండిగా తయారైపోయాడు. గోధుమ పిండి అంటే అర్థం ఏమిటి అంటే ప్రభువు యొక్క శ్రమల విషయము ఏ మాత్రము ఆడు దెబ్బతిన్నాడు కదా, నాకు రక్షణ ఎక్కింది కదా, పుట్ట ఫ్రీ వచ్చింది కదా, అలాంటి భావన ఉంది. రెండవది ఏంటి? నూనె. పరిశుద్ధాత్ముని చేత ముద్రించబడ్డారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చెప్తారు, 4వ అధ్యాయం 30వ వచనం చెప్తారు, పరిశుద్ధాత్మని మీకు సంచకరువుగా ఇచ్చినాను, అతను మీరు పరిశుద్ధాత్మని చేత ముద్రించబడ్డారు. అయినా కూడా పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూనే ఉన్నాం. ఇక్కడ మీరు ఆ పరిశుద్ధాత్మని దుఃఖపరచుకొని, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? ఎప్పుడు దుఃఖపడతాడు? మీ నాయన ఎప్పుడు దుఃఖపడతాడు? ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎక్కడి నుండి వస్తాయి? ఎవరు తెస్తారు? మా వల్లే వస్తాయి. నా వల్ల అని చెప్పు. చెప్పిన మాట వినకపోతే బాధపడతాడు, సరిగ్గా చదువుకోకపోతే బాధపడతాడు. దేవుడు కూడా అంతే. నా పిల్లలు నేను చెప్పిన మాట వినడం లేదు, దినబెల్లా ఆయన చేయగలిగారు. అయ్యా రండి 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 అని అంటే వాళ్ళ ముఖాలు తిప్పుకొని కూర్చుంటారు. ఎంత నిర్లక్ష్యం వైఖరి వాళ్ళని ఆయన. నేను వారి కోసం శ్రమపడి పిండి చేయబడితే పిండిని తాళబెట్టు, నా రక్తంలో తాళబెట్టు. పరిశుద్ధాత్మని దుఃఖపెట్టకూడదు అని రాదు. తర్వాత ఏం రాదు? సాంబ్రాణి ఏంటి? ప్రార్థనలకు సాదృశ్యం. సో అంటే ఏంటంటే దీని యొక్క సారాంశం, నైవేద్యం ఏంటి అంటే శిలువలో వేయబడి పునరుత్థానమైనటువంటి క్రీస్తు మనకు పరిశుద్ధాత్మని ద్వారా ఇవ్వబడినప్పుడు, లేకపోతే సరఫరా చేయబడినప్పుడు మనము తద్వారా నిలబెట్టబడి బలపరచబడి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దానికి ఇది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఆ విషయంలో నిర్లక్ష్య వైఖరి. బయటి
అవును, ఇక్కడ ఉంటాడు. ఓకే, అయితే ఆదరణ ఏంటి? ఆదరణ చేయటం. ఆదరణ ఏంటి అంటే, నేను పశ్చాత్తాపడితే ప్రభు ఈ విషయంలో తిరిగి నన్ను నేను కోల్పోయిన ఆనందాన్ని ఆయన నాకు తిరిగి ఇస్తాడు. నా చింత యావత్తు నేను ఆయన మీదే. ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు నాకివ్వండి అని. వద్దు ప్రభా, నువ్వు ఆల్రెడీ ఎక్కువ సిలువ నువ్వు ఆల్రెడీ భరించినావు, నా శ్రమ లేదు నన్ను భరించరాదు అలాంటి. తర్వాత సో భవిష్యత్తు పరిస్థితి ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఆదరణ ఏంటి? పశ్చాత్తాపడ్డాడు. సో మనం 5 రకాల 5 చూసాం కదా, 5 చూసాం. ప్రస్తుత పరిస్థితుల్లో దుఃఖము, దానికి సంబంధించిన ఆదరణ లేకపోతే ఎట్లా అంటే వాళ్ళు వినరు. నేను ఇప్పుడు చెప్తాను ఇంతటి జీవితాంతం వింటారు. మరి భవిష్యత్తు, ఇది ప్రస్తుత కాలం. భవిష్యత్తులో ఏ విధంగా జరుగుతుంది? సో ఈ ప్రస్తుత కాలంలోని దుఃఖపడినప్పుడు ఆదరణ లేకపోతే ఓదార్పు అనేది దేవుడు మనకు గ్యారంటీగా ఇస్తూ ఉన్నాడు తన సార్వభౌమత్వాన్ని బట్టి. అది సేమ్ టైం భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ప్రకటన 18:11 చదవండి. ఆ పట్టణం రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, వృధాలకు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన తరులను, ప్రతి విధమైన రత్నములను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, పిచ్చిలి విలువగ కర్రడి, కల్వరాడి మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, హోమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. ఇవన్నీ ఎవరు కొనడు అంటే ఏమి? ఎవరు కొనకపోతే ఏమైపోతాయి? కొనకపోతే ఏమైపోయి వేస్ట్. ఇక్కడ చెప్పలేదు, పెద్ద లిస్ట్ ఇచ్చినాడు, అవన్నీ కూడా వేస్ట్. యేసు ప్రభు వారు భవిష్యత్తులో సాతాను యొక్క రాజ్యం ఏదైతే ఈ భూమి మీద ఉందో ఆ రాజ్యాన్ని తాను కైవశం చేసుకొని తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు సాతాను రాజ్య సంబంధులందరూ కూడా వారికి ఉన్నవన్నీ కూడా, వాడు అమెరికాలో ఉందని, ఇంగ్లాండ్ లో ఉందని, కోర్టులో ఉండే ఇది ఉందని, అంబానీ కానీ అదాని కానీ ఎవరైనా కానీ అంతా కూడా వేస్ట్. ఆ టైంలో వాళ్ళకు నో ప్లేస్. తినడానికి తిన్నా కూడా అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అందుకే వాళ్ళు ఏం చెప్తారు రాత్రి చూడండి, ఏమంటారు? వారు అంగలారిస్తారు, తర్వాత సాధారణ ద్వారా పరిపాలింపబడినందుకు చింతించి నిరాశపడతారు. అయ్యో వీడిని నమ్ముకొని వాళ్ళందరితో ప్రామిస్ చేశాడు, ఆ వర్క్ ప్రామిస్ చేశాడు, మీరు దేవుని వాళ్ళే ఉంటారు అని ప్రామిస్ చేశాడు. ఏదైనా నుండి వెలుగొట్టబడ్డాడు. నిమ్రోదికు ప్రామిస్ చేసినాడు, నువ్వు ఒక గోపురం కట్టు, దేవునితో సమానంగా ఉంటావు, నీకు ఒక పేరు వస్తుంది అని. ఏమైపోయింది?
పక్కన ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా పోతాం. యూదా ఇస్కరియోతుకు చెప్పాడు, ఏమిటి 30 వెండి నాణ్యానికి ఆమె మోసం చేసి ఆ వెండి నాణ్యాలు కావాల్సి ఒక నువ్వు బీదలకి ఇచ్చేసి నీకు మంచి పేరు వస్తుంది. ఏమైపోయింది? యూదా ఇస్కరియోతు ఎలా చెప్పారు? ఊరేసుకొని పాప మా తాడుకు అంటున్నాడు, వద్దు బాబు నేను నిన్ను భరించలేను, నా సృష్టికర్తనే నువ్వు ఎందుకు చేసినావే, నేను నిన్ను పట్టుకోలేను అన్నప్పుడు పైన ఎక్కడ పడ్డాడు, పేర్లన్నీ కూడా ఏమి చింతించి నిరాశపడతారు. అయ్యో మేము అనవసరంగా దీనికి లోపడ్డాము, అనవసరంగా మేము నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించామే. కానీ అప్పటి చాలా ఎంతో మంది వచ్చి చెప్పినారు, అయ్యా రక్షించబడి జై శ్రీరామ్, మీ దేవుడు గారు మా దేవుడు అని మేము అన్నాము. అనవసరంగా మేము ఏం చేసినవి, తన సొంత భార్యను ఆమె పవిత్రురాలా కాదా అని గ్రహించలేని వాడిని నేను దేవుడు చేసిస్తాను. ఆడవాళ్ళు వెంటబడుతుంటే దేవుడు వేరే దేవుడు శాపం ఇస్తే లింగమైపోయి కూర్చున్న వాడిని చూసి మేము దినాము పాలు పోస్తూ ఉంటేనే ఈ యొక్క బుద్ధి పోతపోయినా ఏడుస్తా అనేప్పటికీ చాలా రండి మీటింగ్ రండి అంటే మాకు పన్ను లేవా, మీటింగ్ లో కూర్చుంటేనే అవుతుందా, మీకు సంపాదించుకుంటాను అన్నట్టు కాకుండా ఒకటి నరకానికి. సో ప్రతికూల పరిస్థితులన్నీ ఏమవుతాయి, అనుకూలంగా మార్చబడతాయి. ఆల్ నెగటివ్స్ విల్ బికమ్ పాజిటివ్. ఆ ఓదార్పు ప్రభు మనకు తీసుకురాబోతున్నాడు. ప్రభుత్వం అయితే మనం నెక్స్ట్ అంటే 5వ వచనంలోకి వెళ్దాం. సాత్వికులు ఏమంటారు, వాళ్ళ భూమిని ప్రభుత్వం ఏంటని. ఏమైనా డౌట్లు అండి అడగండి, మళ్ళీ నేను చెప్పలేదు. డౌట్స్ ఇప్పుడు మీరు మాట్లాడండి, ఎంతవరకు నేను మాట్లాడింది విన్నారు. అర్థమైంది అందరికి బాగా? అడిగినప్పుడు నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇది వీలు రికార్డింగ్ అయితే ఉంటా ఎక్కడ ఏం డౌట్ లేదు కదా, దాన్ని బట్టి మనం బ్రతికినప్పుడు నేను జవాబు పెట్టవచ్చు. తన బ్రదర్ అనౌన్స్మెంట్ చేసి వస్తాం వాళ్ళు ఊడ్చి కొంచెం కొట్టి బాత్రూమ్ కడిగాను ఒక పెట్టుకున్నాం అన్నమాట. ఆమె చెయ్యిపోయి ఇంకొక 6 నెలల వరకు ఆమె రాదు. ఒక కొత్త మనిషిని పెట్టుకుందాం అనుకుంటే ఆమె మోసం చేసేసి నిన్న శేఖర్ గారు కూడా అన్ని చేసి. ఇప్పుడు నేను ఒక ఇది ఇస్తాను, మన ఇళ్ళలో మన బాత్రూమ్ లో మన రూమ్లన్నీ మనమే కూడిస్తాము, కొంచెం కొట్టుకుంటాం, కడుక్కుంటాం కదా. అవునా కాదు? ఇప్పుడు జవాబు రాదు. జవాబు చెప్తే ఇప్పుడు నేను ఎక్కడ చేయాల్సి వస్తుందో అని. మరి మనము రొటీన్ గా చేసుకొని ఏదైనా చేయాలి. చేస్తామా? ఆమె ఒకవేళ ఇవాళ వచ్చి రాకపోతే మేము చెప్పాము, కొత్త నీకు వస్తా అని చెప్పింది. నా దగ్గర నేను 10కి పోవాలా, నేను రాలేకుండా 11 వరకు ఫోన్ చేస్తాం. ఆమె నమ్ముకొని ఇది కానీ. సో మనం ఫైనలైజ్ చేస్తాం. ఒకవేళ కాకపోతే మనం అందరం 7 బైక్స్ ఒక్కొక్కరు ముందు చేసేవాళ్ళం. మా ఇంట్లో మేము అక్కడ డిఫెన్స్ కాలనీలో కూడుకునేటప్పుడు
ఒక్కొక్క పాత వాళ్ళు చెప్పాలి. డాక్యుమెంట్ సిస్టర్ అవునా కదా? నేను వచ్చేదాన్ని బ్రదర్ ఆఫీస్ నుంచి శనివారం సాయంత్రం వెళ్ళి క్లీన్ చేసి వచ్చేవాళ్ళం. నేను అలాగే చెప్తాను. ఏమండి చెప్పండి. వాళ్ళు అంతగా అదే ఇప్పుడు మీకు రమ్మని చెప్పాను మాట్లాడడానికి. అట్లా నేను అవి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఆమె శారదా సిస్టర్ ఫోన్ చేసి చెప్పిందంటే నేను రాను 11 o'clock చెప్పడం మంచి